ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు రొయ్యలు దమ్ బిర్యానీ. సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా రొయ్యలు అయితే వాళ్ళు చేసి ఇచ్చేస్తే ఓకే, లేదు మన ఇంట్లోనే చేసుకోవాలంటే చాలా సింపుల్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కానీ లైట్గా గోరువెచ్చగా వాటర్ అయినంత వరకు వెయిట్ చేసాము అంటే పై లేయర్ అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే బాగా రాదు కదా. సో సింపుల్గా వచ్చేయాలి అంటే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం వేడి చేసాము అంటే పై లేయర్ అంతా ఇలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ తల అలాగే వెనక ఉన్న తోక తీసేసిన తర్వాత మధ్యలో ఒక బ్లాక్గా ఉంటుందన్నమాట నాచు, అది కంపల్సరీగా తీసుకోవాలి. చాలా వరకు తీయరు, కానీ ఇదైతే ఈజీగా ఇది కూడా వచ్చేస్తుంది. మధ్యలో చిన్నది కట్ చేసినా వచ్చేస్తుంది, లేదు అంటే స్టార్టింగ్లో కూడా వచ్చేస్తుంది. మరి దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కాబట్టి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రొయ్యలకి కొంచెం ఉప్పు అలాగే పసుపు నిమ్మరసం వేసి చక్కగా వాష్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఎటువంటి స్మెల్ కూడా ఉండదు. ఆ వాష్ చేసిన రొయ్యల్లో కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు నాన్ వెజ్జే కాదు, వెజ్ అయినా సరే ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులు అలాగే నిమ్మరసం, కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ కలిసినట్టు కలుపుకొని తర్వాత ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను 1/2 kg వరకు రైస్ తీసుకుంటున్నాను అనమాట. అవి దగ్గర 400 గ్రామ్స్ వరకు రొయ్యలు వస్తాయి. ఇది 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. ఈ 1/2 kg రైస్ని కూడా మంచిగా వాష్ చేసేసి మనం ఎందులో బాయిల్ చేయాలనుకుంటున్నామో అందులోనే కొన్ని గరం మసాలా స్పైసెస్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం నెయ్యి అలాగే మొత్తం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దగ్గర ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది వేట్ చేస్తున్నప్పుడు ఇంకా కడాయిని కూడా పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని కొన్ని గరం మసాలా స్పైసెస్ అలాగే కొంచెం జీలకర్రని యాడ్ చేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు అలాగే కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మొత్తం ఒక 2 to 5 మినిట్స్ ఫ్రై చేసి చక్కగా దగ్గర పెట్టుకోవాలి. రైస్ కూడా ఒక పక్క బాయిల్ అయిపోయింది కదా, ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. 50 to 60% అయితే బాయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా రొయ్యలు పెట్టుకున్నాం కదా, దీనిలో ఒక్కొక్క లేయర్గా వేస్తూ ఉండాలి. ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత దీని మీదే మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా తురుము కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం రైస్ని తీసుకునే బట్టి ఫ్రాన్స్ని తీసుకునే బట్టి మనం లేయర్స్ అనేది అలా పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం ఆనియన్ అలాగే కొత్తిమీర, పుదీనా, లాస్ట్గా కొంచెం నేను సహీ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం పాలల్లో కానీ వాటర్లో కానీ పసుపుని కలిపేసి, లేదు అంటే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చిన వరకు వెయిట్ చేస్తే చాలా టేస్టీ అయిన రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా అస్సలు ముద్ద అవ్వకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అడుగు కూడా పట్టకుండా ఉంటుందన్నమాట. సో మరి మీకు నచ్చిందా?